100 షార్ట్ ఫిలిమ్స్ చేసిర్రు వీళ్ళు. అది మజాక్ కాదు. ఒక మనిషి యూట్యూబ్లో కంటెంట్ అందరికీ చెప్పాలని చెప్పి 100 షార్ట్ ఫిల్మ్స్ చేయడం అనేది అస్సలు మజాక్ కాదు. నేను వీళ్ళ షార్ట్ ఫిల్మ్స్ చూసి మేము కాలేజ్లో ఉన్నప్పుడు మేము ఇన్స్పైర్ అయ్యేటోళ్ళం. నా ఫ్రెండ్ మనీ, దుర్గా వీళ్ళందరూ అన్న వాళ్ళ పొజిటివ్నెస్, ఈ షార్ట్ ఫిల్మ్స్, ప్రయాణం షార్ట్ ఫిల్మ్స్ నాకు చూపెట్టి, అంటే సూపర్ క్వాలిటీ ఉండేటి 10-15 ఏళ్ళ క్రితమే. అవి చూసి ఇట్లా ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఇట్లా చేద్దామరా అని అనుకున్నాం. దాని తర్వాత మేము సంహౌ సినిమాలకు వచ్చినాం, మేము ఫేమస్ అనే సినిమా చేసినాం. కానీ నా నెక్స్ట్ సినిమా నేను ఎవరి దగ్గరనైతే మ్యాక్సిమం ప్రెజెంటేషన్ కానీ ఈ తీసే విధానం కానీ ఇన్స్పైర్ అయ్యి ఉండేనో షార్ట్ ఫిలిమ్స్ ఉన్నప్పుడు, ఆ మనిషి వచ్చిన సెకండ్ సినిమా తీస్తున్నట్టే నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. అండ్ ఆయన వచ్చే ముందే నాకు తెలిసి ఈయన ఎట్లాంటి కథ చెప్తాడు, ఎందుకంటే ఆయన మైండ్ సెట్ అనే షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ నాకు ముందే ఐడియా ఉన్నాయి కాబట్టి. ఆయనకు నేను తెలియదు డెఫినెట్లీ కదా, అంటే పరిచయం లేదు. మేబీ మ్యూచువల్స్ ఉన్నారా మనకి? వంశీ అని ఉన్నాడు, సారీ. కానీ పర్సనల్గా ఎప్పుడు కలవాలి. సో మనిషి ఎట్లాంటాడో తెలిసి, ఏ కథ చెప్తాడో తెలిసి ఈ కథ చెప్పిండు. చెప్తున్నా కదా, ప్రాపర్ కిటికీలకి వెళ్ళి పల్లెటూరుని చూసినట్టు ఉంటుంది ఈ కథ.